హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ మన ఏపీ సచివాలయం దగ్గర ఉన్నాం అన్నమాట. ఇది చూస్తున్న ఈ ప్లేస్ అంతా ఇప్పుడు ఏపీ సచివాలయమే. ఇక్కడికే మన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా వచ్చి మన స్టేట్కి ఏమేమి కావాలో అన్ని చర్చించి వాటి గురించి మాట్లాడుకునే ప్లేసు. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే మరలా గవర్నమెంట్ మారి ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు కాబట్టి ఇక్కడ ప్లేసెస్ అన్ని ఇప్పుడు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది వీడియో రూపంలో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే సచివాలయాన్ని మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ సచివాలయానికి చుట్టుపక్కల ఉన్న మందడం కానీ కృష్ణాయపాలెం కానీ ఇంకా అమరావతి ఇవన్నీ ఎలా ఉంటాయో అవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఏపీ సచివాలయం ఇక్కడ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా టీవీల్లో, ఆ సచివాలయమే ఇదన్నమాట. ఈరోజు సండే కాబట్టి ఇది ఇట్లా లోపలికి అలౌ చేయట్లేదు. మామూలు టైంలో అయితే విజిట్ చేయడానికి కూడా లోపలికి తీసుకుని వెళ్ళటానికి ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మందడం నుంచి మనం వచ్చినాక ఇది మెయిన్ రూట్ అన్నమాట. ఈ దారి సచివాలయానికి వెళ్ళటానికి రహదారి ఇది. ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఇది మాత్రం మెయిన్ గేట్ అన్నమాట. దీని నుంచి మనం లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, కానీ బయట నుంచి సరౌండింగ్ అంతా ఎలా ఉంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఇంకిట్లా రకరకాలుగా పెట్టుకోవడానికి ఉంచారు. ఇక్కడ పోలీసు సెక్యూరిటీ అన్నమాట. నిజంగా ఇది అది ఎండ బలేగా ఉంది ఇక్కడ ఈ టైంలో. చాలా వడగాల్పు, అసలుకి చాలా ఉక్కపోత అన్నమాట. అందుకని ఇది చల్లబడ్డాక ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. ఇదంతా ఈ ప్రహరీ గోడ కనపడుతుందంటే ఈ రైట్ సైడ్ అంతా ఏపీ సచివాలయం అన్నమాట. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ అంతా ఇవి పార్కింగ్ ఏరియాస్ అన్నమాట. మన సచివాలయం ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేద్దాము. ఈ రూట్ ఇప్పుడు మనం సచివాలయం నుంచి మందడం ఊర్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఆ ప్లేస్ ఇది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి అంత గ్రీనరీ అంతా చక్కగా నీట్గా చేస్తున్నారు. పైన చెట్టు కొమ్మలన్నీ విరిచేసేసి మెషిన్స్తో వీటన్నిటిని నీట్గా చేసి చక్కగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.